ఈ సెషన్లో పిహెచ్పిలో మెయిల్ ఫంక్షన్ ద్వారా ఏ విధంగా ఈమెయిల్స్ పంపించవచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ పిహెచ్పి స్క్రిప్ట్లో మనం మెయిల్ ఫంక్షన్ ఈ విధంగా ఈ సింటాక్స్ తోటి వాడి మనం మెయిల్స్ పంపించవచ్చు. టు మెయిల్ అడ్రస్, అట్లనే సబ్జెక్టు, మెసేజ్ ఏంటి, హెడర్సు, పారామీటర్సు ఇవి కావాల్సి ఉంటే ఆప్షనల్గా ఇవ్వచ్చు. ఓకే, హెడర్స్ అంటే ఇట్లాంటివి సచ్ యాజ్ ఫ్రమ్ సిసి, బీసీసీ ఇట్లాంటివి అనమాట. అడిషనల్ పారామీటర్స్ ఏమైనా కావాల్సి ఉంటే ఇవ్వచ్చు. ఓకే, మరి జనరల్గా ఒక మెయిల్ని పంపించేదానికి ఇట్లా ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఫ్రమ్, సబ్జెక్ట్, మెసేజ్ ఇవన్నీ ఇన్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ admin at ఇట్లా ఇస్తాం. సబ్జెక్టు ఏదో ఒక సబ్జెక్ట్ ఇవ్వండి, అండ్ టెక్స్ట్ ఏరియాలో మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదో ఒకటి టైప్ చేసి సబ్మిట్ అంటారు. సబ్మిట్ అని ఇవ్వగానే మీకు ఈ విధంగా ఫీడ్బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కోడింగ్లో చూసినట్లయితే ఇట్లా సబ్మిట్ బటన్ ప్రెస్ చేసామా లేదా అనేది చెక్ చేసి ఫస్ట్ ఆ యొక్క ఫామ్లో పోస్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని యాక్షన్ ఫైలు మీరు ఏదైతే వాడుతున్నారో అంటే 97_email1 అనే దాన్ని ఇక్కడ యాక్షన్ ఫైల్గా తీసుకోవడం జరుగుతుంది. దానికే ఇక్కడ సర్వర్ గ్లోబల్ వేరియబుల్ యూజ్ చేయడం జరిగింది. php_self అంటే సెల్ఫ్ అంటే కరెంట్ ఫైల్ అనే అర్థం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్పుట్ నేమ్ని ఫ్రమ్ నేము, సబ్జెక్టు, మెసేజ్ ఇవన్నీ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఎల్స్లో ఇఫ్ ఈ సెట్ పోస్ట్ ఫ్రమ్ అనేదాన్ని ఫ్రమ్ వేరియబుల్లోకి, అట్లానే సబ్జెక్ట్ ఇన్పుట్ని సబ్జెక్ట్ వేరియబుల్లోకి, మెసేజ్ని మెసేజ్లోకి తీసుకొని ఇట్లా మెసేజ్ 70 క్యారెక్టర్స్ కంటే ఎక్కువైతే వర్డ్ వ్రాప్ని పెట్టుకొని మెయిల్ ఫంక్షన్ని ఫైనల్గా అప్లై చేయడం జరిగింది. చూడండి, మెయిల్ దేనికి మెయిల్ చేయాలి, అట్లనే సబ్జెక్ట్ ఏంటి, మెసేజ్ ఏంటి, ఫ్రమ్ ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి ఇది అన్సెక్యూర్డ్ అన్నమాట. మరి సెక్యూర్డ్ ఈమెయిల్స్ని పంపించేదానికి మనం ఇట్లా ఫిల్టర్ చేస్తాం. filter_var ఆ యొక్క ఫీల్డ్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఫిల్టర్ ఇట్లా శానిటైజ్ ఈమెయిల్ అంటే శానిటైజ్ ఈమెయిల్ ఏం చేస్తుంది, రిమూవ్స్ ఆల్ ఇల్లీగల్ ఈమెయిల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్.
అట్లనే ఫిల్టర్ వ్యాలిడేట్ ఈమెయిల్, మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ అడ్రస్ కరెక్టా కాదా చెక్ చేస్తుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ని మనం స్పామ్ చెక్ అనే ఫంక్షన్లో మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాసాం, దీంట్లో పెట్టి మనం చెక్ చేస్తున్నాం. ఓకే, మరి మిగతా కోడ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ తప్పించాము అనుకోండి, @ ఇవ్వకుండా నేను ఫ్రమ్ అడ్రస్ తప్పించాను. ఇప్పుడు చూడండి సబ్మిట్ అనగానే అక్కడ స్పామ్ ఫంక్షన్లో మనం చెక్ చేసాం కాబట్టి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని రావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు సెక్యూర్డ్ ఈమెయిల్స్ని పంపించవచ్చు అన్నమాట.